హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను చెప్పే టాపిక్ వచ్చేసరికి నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, ఫినాన్షియల్ నిఫ్టీ అంటే ఏంది, మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే ఏంది, సెన్సెక్స్ అంటే ఏంది, బ్యాంక్ ఎక్స్ అంటే ఏంటి, ఏ స్టాక్స్ పెరిగితే ఈ ఇండెక్సెస్ పెరుగుతాయి, అసలు ఏంటివి, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం మనం డిస్కస్ చేద్దాం. ఇవి తెలుసుకునే కంటే ముందే మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఇవి ఎందుకు వచ్చాయి అనేది. దానిలోకి వస్తే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే మనల్ని బ్రో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మనం ఏం చెప్తాం, సార్ మాకు 10th 80% వచ్చింది, ఇంటర్లో 90% వచ్చింది, డిగ్రీలో 80% వచ్చిందని చెప్తాం కదా, ఇలా చెప్తాం. అలాగే ఒక స్టాక్ మార్కెట్ని ఎంత గ్రోత్ వచ్చిందంటే ఎలా చెప్పాలి, దానికోసం వచ్చింది. ఇప్పుడు మనకి ఈ కంబైన్ పర్సెంట్ ఎలా వచ్చింది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ సైన్స్, సోషల్, ఇక్కడ సమ్ XYZ, ఎక్కడ XYZ, ఈ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ తోటే కదా ఈ పర్సంటేజ్ అని వచ్చింది. అలాగే మనకి ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఈ ఎగ్జామ్లో తీసుకున్నాం, సేమ్ దీంతో రిలేట్ చేసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకి ఇదిగోండి, మన ఇండియాలో వచ్చేసరికి మొత్తం 2 మార్కెట్స్ ఉంటాయి బ్రో. ఒకటి NSE, ఇంకొకటి BSE ఉంటుంది. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట, BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ NSEలో మనకి నిఫ్టీ, ఫినాన్షియల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఉంటాయి. అసలు ఇవి ఏంటిరా అంటే వీటిని ఇండెక్స్ అంటారు. ఏమంటారు, వీటిని ఇండెక్స్ మార్కెట్స్ అంటారు. ఫస్ట్ మనం నిఫ్టీ అంటే చూద్దాం. నిఫ్టీ అంటే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే టాప్ 50 కంపెనీస్. టాప్ 50 కంపెనీస్ ఒక కాంబినేషన్ అనేది ఈ నిఫ్టీ అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ దాంట్లో ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ అనేది 34% ఉంది. ఆయిల్, గ్యాస్ అండ్ కన్జ్యూమబుల్ అనేది 10.76% ఉంది. ఫాస్ట్ మూవింగ్ FMCG 8% ఉంది. IT టెక్నాలజీ 12%, హెల్త్ కేర్ 4%, సంథింగ్ ఎట్లాగా ఉంది. ఇప్పుడు మనకి ఫినాన్షియల్ సర్వీసెస్లోనే ఎక్కువ ఇది HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ICICI ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫోసిస్, TCS, HCL టెక్, విప్రో ఉంది. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్లో రిలయన్స్ 8% ఉంది, ITC 4% ఉంది. ఇప్పుడు మనకి ఇందాక 10th క్లాస్లో తెలుగు, ఇంగ్లీషు, సోషల్ వాటిల్లో ఎలాగైతే మనకి ఇప్పుడు సపోజ్ తెలుగులో 90 వచ్చాయి, ఇంగ్లీష్లో తక్కువ వచ్చాయి, మ్యాథ్స్లో ఎక్కువ వచ్చాయి, అలాగే ఇప్పుడు కాంబినేషన్ మనం ఒక పర్సెంటేజ్ ఎలా చెప్తాము, వీటన్నిటికీ వీటన్నిటిని కలిపితే వచ్చే నెంబర్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇదైతే మనం ఉందో 25,200 ఆర్ 300, 400 ఉంటుంది కదా, అంటే వీటికి కలెక్టివ్ గ్రోత్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఇవాళ HDFC ఒక 2% పెరిగింది అనుకోండి, మనకి HDFC కాంట్రిబ్యూషన్ అంత 12.11%. అంటే మనకి ఇక్కడ HDFC అనేది 12.11% కాంట్రిబ్యూట్ చేస్తుంది నిఫ్టీకి. ఇక్కడ మనకి 2% పెరిగితే ప్రపోర్షనేట్గా మనకి ఇక్కడ నిఫ్టీ కూడా అంత అప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి రిలయన్స్ అనేది 8.31% ఉంది. మనకి ఇప్పుడు రిలయన్స్ షేర్ వాళ్ళు కానీ పెరిగింది అంటే ప్రపోర్షనేట్గా నిఫ్టీ అనేది తప్పు అవుతుంది. అదే మనకి ఇవాళ ITC స్టాక్ ఫాలో అయింది అనుకోండి, నిఫ్టీ ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది 4% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇలాగ మనకి ఈ వెయిటేజ్ స్టాక్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేశాయంటే మనకు ఆ రోజు నిఫ్టీ అప్ అవుతుంది. అలాగే మనకి ఈ వెయిటేజ్ స్టాక్స్ అనేవి, ఇప్పుడు మనకి వెయిటేజ్ స్టాక్స్ అంటే ఏంది, HDFC 12%, ICICI బ్యాంక్ 8%, రిలయన్స్ 8%, ITC 4%. ఇవి కానీ మనకు ఈ డేలో పాజిటివ్ ఉందంటే ఇక్కడ ఇన్ఫోసిస్ చూసినా 5% ఉంది. మనకి ఇవాళ ఈ స్టాక్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయంటే నిఫ్టీ పాజిటివ్లో ఉన్నట్టు అనమాట. నిఫ్టీ పాజిటివ్లో ఉన్నట్టు అంటే ఇండైరెక్ట్గా ఇవాళ మన మార్కెట్ అంతా పాజిటివ్లో ఉంది. ఎందుకు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇన్ఫోసిస్ అనే కంపెనీ బాగుందంటే మనకి ఇక్కడ ఇంప్లాయిడ్గా ఏం చెప్తున్నట్టు, ఇప్పుడు మనకి 10th 90% వచ్చిందంటే అన్నిట్లో కూడా వీటికి ఆన్ యావరేజ్ 90% మార్క్స్ వచ్చాయని. ఇప్పుడు అలాగే సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే మనకి నిఫ్టీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ పాజిటివ్లో చేసింది అంటే రిమైనింగ్ NSEలో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉంటాయని ఒక ఎజంప్షన్ అంతే. అన్ని స్టాక్ బాగా పర్ఫార్మెన్స్ చేసి ఉండాలి అన్న మ్యాండేటరీ అనేది జస్ట్ ఎజంప్షన్ అది.
ఇప్పుడు మనకి ఎన్ఎస్సి ఎలా పెరుగుతుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసి అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి ఈ పర్ఫార్మెన్స్ అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్. సేమ్ ఇప్పుడు ఏదైతే ఒక లాజిక్ ఉందో అలాగే ఫినాన్షియల్ నిఫ్టీ కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ నిఫ్టీకి ఏంటంటే ఈ ఎన్ఎస్సిలో ఉండే ఫినాన్షియల్ స్టాక్స్, ఇక్కడ మనకి నిఫ్టీ లేనిది ఒక పర్టికులర్ సెక్టర్ రిలేటెడ్ ఏం లేదు. ఇక్కడ ఫినాన్షియల్ ఇంక్లూడ్ చేశారు, ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మెటల్, డిఫరెంట్ అలా చేశారు. కానీ ఇక్కడ నిఫ్టీలో ఏంటంటే ఓన్లీ ఫినాన్షియల్ స్టాక్స్ అనమాట. వీళ్ళు మనకి ఎవరైతే లోన్లు ఇచ్చి మన దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఆ కంపెనీ వాళ్ళే ఉండాలి. సెకండ్ వాళ్ళు ఎన్ఎస్ఎల్ లిస్ట్ అయి ఉండాలి. ఆ లిస్ట్ అయిన కంపెనీస్ దీని ఒక 100% ఏంటంటే అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవి ఎప్పుడైనా సరే సేమ్ లాజిక్ అక్కడ కూడా. ఇవి ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నాయో, ఇవి పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఫినాన్షియల్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్. ఇక్కడ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఇవి ఎప్పుడు, కోటక్ బ్యాంక్, ఇవి కానీ పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఫినాన్షియల్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటుంది అనమాట. సేమ్ లాజిక్ బ్యాంక్ నిఫ్టీకి కూడా. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మనకేంటిది, ఫస్ట్ అది ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉండాలి, బ్యాంకింగ్ స్టాక్ అయి ఉండాలి. బ్యాంకింగ్ స్టాక్ అంటే మనకి బ్యాంక్ నిఫ్టీలోకి వస్తాయి. ఇక్కడ వాళ్ళు తీసుకున్న కన్సిడరేషన్ ఏంటిది? హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండియా, ఐడిఎఫ్సి, పిఎన్బి, ఏవి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా. అడగచ్చు, బ్రో కొన్ని బ్యాంక్స్ లిస్ట్ అయినా కానీ వాళ్ళు దీనిలోకి ఎందుకు తీసుకోలేదు బ్రో అని. బ్రో నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపులే. 10th క్లాస్లో మనం ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అంటే బోర్డులో ఉండదు, మామూలుగా ఇంటర్నల్గా ఉంటుంది. కానీ అది ఎందుకు కన్సిడర్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇది కంప్లీట్గా ఎన్ఎస్సి వాళ్ళు తీసుకున్న రెగ్యులేషన్ అనమాట. వాళ్ళు ఇవి ఇంక్లూడ్ చేసి బ్యాంక్ నిఫ్టీ అనే ఇండెక్స్ని పెట్టారు, అది మనం ఫాలో అవ్వాలి. అట్లాగే మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇక్కడ మనకి నిఫ్టీలో ఎప్పుడైనా సరే మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం తక్కువ ఉన్న కంపెనీస్ అనమాట. నిఫ్టీలో దానికంటే తక్కువ ఉన్న కంపెనీస్ ఇక్కడ ఉంటాయంటే దాంట్లో మనం చూసుకుంటే ఫినాన్షియల్ సెక్టర్ 21%, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్. మనకి ఇక్కడ నిఫ్టీలో ఉన్న సెక్టార్స్ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఫినాన్షియల్ సర్వీసెస్ ఉంది, ఇక్కడ ఉంది ఫినాన్షియల్ సర్వీస్ అనేది. ఇక్కడ ఫినాన్షియల్ సర్వీస్లో బ్రేకప్ వచ్చేసరికి ఇది. అట్లాగే మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఫినాన్షియల్ సర్వీస్ అంటే కొన్ని బ్యాంకులు పైన లిస్ట్ అంటే అక్కడ లిస్ట్ అయినా కింద ఉంటాయి అనమాట, క్యాపిటల్ గూడ్స్ అవన్నీ. ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ ఆ స్టాక్స్ పర్ఫామ్ చేస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ పెరుగుతుంది, లేదంటే పడుతుంది. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు సపోజ్ మీరు నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ రోజు హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, టీసీఎస్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎస్బీఐ, ఎందుకంటే మేజర్ కాంట్రిబ్యూటర్స్. అవి కానీ పాజిటివ్లో ఉన్నాయంటే మీరు ఆ రోజు పాజిటివ్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి నెగిటివ్లో ఉంటే మనం పుట్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ నిఫ్టీలో ఏదైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు మేజర్ కాంట్రిబ్యూటర్ ఆ రోజు పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారా, నెగిటివ్గా సపోర్ట్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఇవి ఎలాగ పర్ఫామ్ చేస్తున్నాయని చెక్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకుంటే బెస్ట్. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా అంతే. ఇక్కడ మనకి ఈ నిఫ్టీ ఈ దరిద్రం అంతా కూడా ఈ ఎన్ఎస్సిలో ఉండే గోళ. అట్ ద సేమ్ టైం మనకి ఇంకో మార్కెట్ కూడా ఉంది, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీనిలో వచ్చేసరికి మనం హెవీగా ట్రేడ్ చేసేది సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్. మనకి సెన్సెక్స్ అంటే ఏంటంటే బీఎస్సీలోనే టాప్ 30 కంపెనీస్ అనమాట. ఇందాక మనం నిఫ్టీలో మాట్లాడుకున్న 50 కంపెనీస్, ఇక్కడ 30 కంపెనీసే. ఆ 30 కంపెనీస్లో కూడా మనకి ఇక్కడ బ్రేకప్ చూస్తే ఫినాన్స్లో 38%, ఫినాన్స్లో 38%, 56% ఆయిల్ అండ్ గ్యాస్లో ఉంది. మనకి ఆ కంపెనీస్ వచ్చేసరికి అదాని ఇవి ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ అనమాట. ఇంకా అలాగే బ్యాంక్ ఎక్స్. మనకి ఎన్ఎస్సిలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో మనకి సెన్సెక్స్లో బ్యాంక్ ఎక్స్ అనమాట. దాంట్లో వీటి కాంట్రిబ్యూషన్ ఇది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ దాంట్లో పోర్షన్ 3%. ఇక్కడ కూడా హెవీ వెయిటేజ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి రెండే 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. 32 + 22 ఆల్మోస్ట్ 54%. మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ పాజిటివ్గా ఉంటే లేదంటే నెగిటివ్ ఉన్నట్టుంది. అలా కాంబినేషన్గా ఉంటుంది అనమాట. ఇవి హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కానీ లాస్ట్ వరకు వచ్చి చూస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు అది తెలుసా తెలియదు చెప్పండి.
నౌ నిఫ్టీ నవంబర్ 24,300 సిఈ అంటే మీకు ఎంతమందికి పర్ఫెక్ట్గా మీనింగ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేదు అంటే నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.